విందు. ఈ మాసపు కథ. తెలుగు తోట 4వ తరగతి పాఠ్య పుస్తకం, పేజీ నంబర్ 13. కథ పేరు విందు. వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. టు టీచ్ చిల్డ్రన్, టు రీచ్ చిల్డ్రన్, జాయ్ ఆఫ్ లర్నింగ్. ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్లారు. వాళ్ల తల్లి నక్షత్రం. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదురుచూడసాగింది. సూర్యుడు, వాయువు అక్కడ విందులో వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కారు. ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకుని సుష్టుగా భోంచేశారు. వాళ్లకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రానేలేదు. కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు. తన ముందుంచిన రుచికరమైన పదార్థాలలో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు. వాళ్ళు విందు ముగించి ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది. అయినా వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళ కోసం మేలుకునే ఉంది. బిడ్డలు ముగ్గురు ఇంటికి రాగానే, నాయనా, నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా. అమ్మ మాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కిపడుతూ, అయ్యో, నీకోసం నేను ఏమీ తేలేదమ్మా. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్కతల్లి గుండె కలుక్కుమంది. ఆమె వాయువు వైపు చూసింది. అతడు ఇలా సమాధానమిచ్చాడు, నేను కూడా నీకోసం ఏమీ తేలేదమ్మా. నేను సుష్టిగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు. ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. ఆమె వీడేం చెప్తాడో చూద్దామనుకొని చంద్రుని వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నువ్వొక పళ్ళం తీసుకురా. నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము. చంద్రుడి మాటలు విన్న చుక్కతల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది. చుక్కతల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా శపించింది, నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి. నువ్వు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్నెప్పుడు తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధపెట్టుగాక. నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవ్వరూ చూడరు. నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు, లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు. తర్వాత చుక్కతల్లి వాయువు వైపు చూస్తూ ఇలా శపించింది, నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు. ఎండాకాలం నీ వడ సోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధపెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు. నిన్నెవ్వరూ అభిమానించరుగాక. చివరన చుక్కతల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది, బిడ్డ, విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరవలేదు. తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి, ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు. పిల్లలు, కథ నచ్చిందా? మరి ఈ కథను రాసిన కవి గురించి తెలుసుకుందాం. కవి పరిచయం. ఈ కథను రచించినది సుధుం రామ్మోహన్. వీరు 2 మార్చి నెల 1939 సంవత్సరం జన్మించారు. 12 నవంబర్ 2008 సంవత్సరం మరణించారు. వీరు పత్రికా రచయిత. పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలోనూ పనిచేశారు. విశాలాంధ్ర, ఉదయం అనేవి పత్రికల పేర్లు. ఈ రోజుకు ఇంతే.
మళ్ళీ మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ 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 ఆగండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. వాళ్ళను కూడా ఈ కథ వినమనండి, చెప్పండి. జై హింద్. దిస్ ఈజ్ సుజాత తుడుమెల్ల సైనింగ్ అవుట్.